షర్మిల, కవిత, రోహిణి రాజకీయ కుటుంబాల్లో కుటుంబ రాజకీయాల చిచ్చు. సో తేజస్వి యాదవ్ ఆయన సన్నిహితురాలు నన్ను తీవ్రంగా అవమానించారు, చెప్పుతో కొట్టబోయారు, పుట్టింటికి దూరం చేశారు, అనాథను చేశారు. లాలు కుమార్తె తేజస్వి సోదరి. ఇప్పుడు ముఖ్యమంత్రుల కూతుర్లు, ముఖ్యమంత్రి అభ్యర్థుల చెల్లెన్లు, ముఖ్యమంత్రుల వాళ్ళ యొక్క తోబుట్టువులు. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళని రోడ్డును ఎక్కించడానికి, వాళ్ళ తండ్రుల పరువులు తీయడానికి, వాళ్ళ సోదరుల ప్రతిష్టలను దెబ్బతీయడానికి సిద్ధమైన వాళ్ళలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ప్రస్తుతానికి ఈ మేడము ఇంకా జగన్ తోటి పాదయాత్ర చేశారు, ఆస్తుల కోసం కొట్లాడారు. జగన్ ఓడిపోయిన తర్వాత కానీ ఆమెకు మనశ్శాంతి కాలేదు. ప్రస్తుతం ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆ ప్రయత్నంలో చాలా ముందటికి వెళ్ళారు కవిత గారు. ఆ తర్వాత ఇప్పుడు ఈమె తేజస్వి సోదరి రోహిణి. సో రోహిణి ఆచార్య ఈమె నిన్న మొత్తము ముగ్గురు కుమార్తెలు, వాళ్ళ ముగ్గురు సోదరులను ఆయన ఇంట్లో నుంచి తీసుకొని బయటికి వెళ్ళి విపరీతమైన ఆరోపణలు చేశారు. మరో రాజకీయ కుటుంబంలో కుటుంబ రాజకీయాలు. లాలు ప్రసాద్ యాదవ్ కూతురు తేజస్వి యాదవ్ మొన్న సీఎం అభ్యర్థిగా ఉండి ఘోరంగా దెబ్బతిన్న తేజస్వి యాదవ్ యొక్క సోదరిమణి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళందరినీ బజార్కి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు. వీళ్ళ వెనుక ఎవరున్నారు, ఏ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, ఏ ప్రత్యర్థి రాజకీయ వర్గాలు ఉన్నాయనేది జనాలకందరికీ తెలుసు. తెలంగాణలో కేటీఆర్ సోదరి కవిత తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో జగన్ సోదరి షర్మిల, తెలంగాణలో కేటీఆర్ సోదరి కవిత, తాజాగా బీహార్లో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె తేజస్వి యాదవ్ సోదరి రోహిణి ఆచార్య తమ కుటుంబం నుంచి బయటికి వచ్చారు. తేజస్వి యాదవ్ ఆయన సహాయకులు కలిసి తనను దారుణంగా అవమానించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఆ కుటుంబంతో ఆర్జేడీ పార్టీతో సంబంధాలు తెంచుకున్నారు. అందరూ వీళ్ళు కుటుంబాలతోటి పార్టీలతోటి సంబంధాలు తెంచుకున్నారు. లాలు మరో ముగ్గురు కుమార్తెలు కూడా పట్నాలోని లాలు నివాసాన్ని వదిలేసి తమ కుటుంబాలతో ఢిల్లీ పోయారు. ఇంటి ఆడపడుచుల ఆవేదనతో బయటకు వచ్చిన ఈ మూడు కుటుంబ పార్టీలు కూడా దారుణ పరాజయాల పాలు కావడము గమనార్హం. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఓడిపోతున్నారో ఈమె ఒక్కతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వదిలిపెట్టిపోయింది. కానీ కవిత గారు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చినాక వదిలిపెట్టిపోయింది. ఇంకా వీళ్ళు నిన్నటి వరకు వాళ్ళు ఏమనలేదు తేజస్వి యాదవ్ని. మొన్న 14వ తారీఖు ఫలితాలు వచ్చేంత వరకు కూడా వాళ్ళ తెరువు పోలేదు. ఆ తేజస్వి యాదవ్ చేసిన అక్రమాలు గుర్తుకు రాలేదు, తండ్రి లాలు ప్రసాద్ చేసిన అన్యాయం గుర్తుకు రాలేదు. ఎప్పుడైతే వాళ్ళు దారుణంగా దెబ్బతిన్నారో అప్పుడు వెంటనే వాళ్ళకు అవమానం గుర్తుకొచ్చింది, అన్యాయం గుర్తుకొచ్చింది, వాళ్ళ పట్ల జరిగిన అక్రమం గుర్తుకొచ్చింది. వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలన్న ఆలోచన వచ్చేసింది. సో అట్లా వాళ్ళు ఓడిపోతే అంటే ఓటమి ఎంత దారుణమైంది అని అంటే ఓడిపోతేనే మనము జీవితంలో ఓడిపోతే మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, మన శత్రువులు ఎవరు, మన మిత్రువులు ఎవరు, అభిమానువులు ఎవరు, మన విరోధులు ఎవరు, ఇవన్నీ ఓటమి ఒక్కటే మనకు తెలియజెప్తుంది. ఇప్పుడు ఓడిపోవడం వల్ల ఈ కుటుంబాల్లో ఆడపడుచులు ఇటువైపు ఉన్నారా అటువైపు ఉన్నారా అనేది స్పష్టంగా గీత గీసినట్టు అర్థమైంది ఈ ఓటమితోటి. సో చెప్పు చూపించి అవమానించారు. ఇదే గెలిచుంటే గెలిచుంటే ఈ మేడం వెళ్ళకపోవు, గెలిచుంటే ఈ మేడంకు అవమానం జరగకపోవు. సో మరోసారి గెలిచుంటే ఈ మేడం కూడా ఈ లెవెల్లో ఈరోజు తిట్ల దండకాన్ని ఎత్తుకోకపోవు. మొత్తానికి ఓటమి అనేది ఆ కుటుంబంలో ఎలాంటి చిచ్చులు పెడుతుంది. ఎవరు అంటే కొన్నిసార్లు ఇది మంచిదే, ఎంతసేపటికి నిప్పు బూడిదతోటి ఉన్నట్టు అది ఎప్పటికీ బయటపడదు. అది నిప్ప లేదా తుప్ప అనేది. ఎప్పుడైతే ఓడిపోతామో, ఎప్పుడైతే జీవితంలో దిగజారుతామో అప్పుడే మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కూడా అట్లాంటి కార్యక్రమమే. వీళ్ళందరూ కూడా జనరల్గా ఈ కుటుంబంలోని వీళ్ళు మంచి పొజిషన్లు అన్నీ అనుభవించారు, దేనికి తక్కువ కాలేదు, 100 కోట్లకు పడగలెత్తారు. అధికారము, ఆస్తులు, ఆనందాలు దేనికి లోటు లేదు. అయినా కూడా ఇంకేదో కావాలి అన్న ఆలోచనతో ఈరోజు వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాల్లో వాళ్ళని వదిలిపెట్టడమే కాకుండా మరింత కష్టాల పాలు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకొని పోరాడుతున్నారు. ఇది వీళ్ళ పరిస్థితి.